హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రింజ్ కమిటీ యూట్యూబ్ ఛానల్. చిన్నయ్య వయ్యారి డైలీ గుళ్ళు గోపురాలకి వెళ్ళి చివరికి దేవుడికి కూడా నేను బోర్ కొట్టేసినట్టున్నా. సో అందుకే మళ్ళీ తిరిగి మన రెస్టారెంట్ థీమ్కి అయితే వచ్చేసాను. నేను తిరుపతిలో ఉండి చదువుకునేటప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు. సో ఫైనల్లీ ఇప్పుడైతే నాకు కుదిరిపోయింది ఈ రెస్టారెంట్కి వచ్చేకి. అదే మన తిరుపతిలో ఉన్న ఫైర్ అండ్ ఫిష్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో ఫుడ్ తినాలి, ఎంజాయ్ చేయాలనుకునే దానికన్నా ఈ రెస్టారెంట్లో ఉన్న వీళ్ళ డెకరేషన్ థీమ్ని చూసి సగం ఫోటోలు ఎత్తుకోవాలనిపిస్తుంది. సో నేను కూడా అందుకే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఈ రెస్టారెంట్ అయితే పేరెంట్స్తో వెళ్ళడానికి బాగుంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, అలాగే ఫ్రెండ్స్ వెళ్ళడానికి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ రెస్టారెంట్లో ఆంబియన్స్ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అందరినీ. సో నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే అప్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా బాగుంటారు. నేను గూగుల్ రివ్యూస్ చూశాను, చాలామంది ఫుడ్ బాగాలేదన్నారు. బట్ పర్లేదు, ఒకసారి ట్రై చేసి మన రివ్యూ ఇద్దామని అయితే వచ్చాను. బట్ నాకు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే వెజిటేరియన్ కాబట్టి పన్నీర్ బటర్ మసాలా, అలాగే బటర్ నాన్, అలాగే రోటీ అయితే ఆర్డర్ చేశాను. నా ఫ్రెండ్ నాన్ వెజిటేరియన్ కాబట్టి మటన్ దాల్చా ఆర్డర్ చేసుకున్నాడు. మా ఇద్దరికైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. అలాగే వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. నేను పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా ప్లేసెస్లో ట్రై చేశాను. బట్ ఇక్కడ నిజంగా చాలా యూనిక్గా ఉంది. పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కర్రీ కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది. నాకు ఫస్ట్ టైం ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్కి కూడా నాన్ వెజ్ బాగా నచ్చిందంట. బట్ పీసెస్ కొంచెం ఎక్కువ వచ్చింటే బాగుందని అనుకున్నాడు. డిసప్పాయింట్ అయ్యాడు కొద్దిగా. టేస్ట్ వరకు అయితే రెండు చాలా బాగున్నాయి. అలాగే బటర్ నాన్లో కూడా బటర్ బాగా వేశారు. నిజంగానే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే సూప్స్ నుంచి డెజర్ట్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నా ఫుడ్ అయితే వచ్చేసింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేసాను. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. బట్ కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ ఇక్కడ కొంచెం ఫుడ్ అయితే కాస్ట్లీ. నాకైతే అదే అనిపించింది. ఇంకా అంబియన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఇండియనే కాకుండా చైనీస్, అమెరికన్, ఏషియన్ ఫ్యూజన్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ అయితే చెల్లవారిపల్లి రోడ్, రెవెన్యూ కాలనీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు టాచ్ రెస్టారెంట్ అయితే ఉంది. కొంచెం ఫుడ్ కాస్ట్లీ అయినా నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేసింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.